మీడియా రంగాన్ని ఒకప్పుడు కుదిపేసిన తెహల్కా లైంగిక దాడి కేసు దాదాపుగా 13 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. ట్రయల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసిన తెహల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ ను బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం తాజాగా దోషిగా నిర్ధారించింది. 2013 నవంబర్లో గోవాలో నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తెహల్కాలో పనిచేస్తున్న ఒక యువ మహిళ సహోద్యోగిపై తరుణ్ తేజ్పాల్ హోటల్ ఎలివేటర్ లో 2 సందర్భాలలో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు తనకు జరిగిన ఘటనను సంస్థ యాజమాన్యానికి ఈమెయిల్ ద్వారా తెలిపింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో తరుణ్ తేజ్పాల్ తెహల్కా సంపాదక బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే గోవా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించి క్రిమినల్ కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం 2013 నవంబర్ చివరిలో గోవా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం కొంతకాలం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తేజపాల్ కి తర్వాత బెయిల్ లభించింది. 2021 మేలో మసుపా ట్రయల్ కోర్టు తరఫున తరుణ్ తేజ్పాల్ కు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టు విముక్తిని కల్పించింది. ట్రయల్ కోర్టు తీర్పుతో ఏకీభవించిన గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టు గోవా ధర్మాసనంలో అప్పీల్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు సాక్ష్యాలను సరైన రీతిలో విశ్లేషించలేదని, బాధితురాలి వాంగ్మూలాన్ని తప్పుగా అంచనా వేసిందని ప్రభుత్వం వాదించింది. బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ తరుణ్ తేజ్పాల్ ను దోషిగా నిర్ధారించింది. తరుణ్ తేజ్పాల్ తన వయసు, కుటుంబ పరిస్థితులను ప్రస్తావిస్తూ కోర్టు దయ చూపాలని అభ్యర్థించారు. తాను నిర్దోషినేనని విశ్వసిస్తున్నారని వాదించారు. ఈ కేసులో శిక్షని ఇంకా ఖరారు చేయలేదు. దాదాపుగా 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.